కాలనీ సంతాన నాగమ్మ టెంపుల్ ఉన్నది. ఇది చాలా పురాతనమైనది. ప్రతి సంవత్సరము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అంటే ఈ తల్లి కోరిన కోరికలు నెరవేర్చే తల్లి కాబట్టి ప్రతి సంవత్సరము అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తమ యొక్క మొక్కులు తీర్చుకుంటారు. పుట్టలో పాలు పోయడం కూడా జరిగింది. మరియు ఈరోజు భక్తులకు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి అన్నదాన కార్యక్రమం కూడా ఉన్నది. ఇది చాలా పురాతనమైన టెంపుల్ మరియు ప్రసిద్ధిగాంచిన టెంపుల్. ఈ సంతాన నాగమ్మ ప్రతి ఒక్క కోరికను కూడా నెరవేరుస్తుంది అని మేమందరము భక్తులకు కోరుకుంటున్నాము. తమ యొక్క మొక్కులను కూడా తీర్చుకోవాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ నాగదేవతను నాగుల పంచమి రోజు విశేష రోజు కాబట్టి ఇక్కడ దర్శనానికి వస్తాము. ఇక్కడ దర్శించుకోవడం మా భాగ్యం అని మేము కోరుకుంటున్నాము. ఇక్కడ దర్శన భాగ్యం కూడా చాలా అంటే సందడిగా చాలా మంచిగా అనిపిస్తుంది మాకు. ప్రతి సంవత్సరం కూడా సంతోషంగా మేము ఇక్కడ నాగదేవతకు వచ్చి మా నైవేద్యాలను కూడా సమర్పిస్తాం. మేము ఇక్కడ చాలా చిన్నగా ఉన్నప్పటి నుంచి మేము ఇక్కడ చూస్తూనే ఉంటున్నాము. బాగా మహిమ గల తల్లి. మేము ఏదనుకుంటే అది జరుగుతుంది. అది భక్తులు బాగానే వస్తున్నారు. అందరి నమ్మకం తల్లి ఏమాత్రం కూడా నమ్మకం తీసిపోతలేదు. ఎవరు నమ్మకం ఉంటే వాళ్ళకు బాగానే చూసుకుంటున్నది. ఏది కావాలన్నా ఏది చేయాలన్నా బాగానే చూసుకుంటుంది. మేమందరము సంవత్సరం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటాం అమ్మవారిది. మాకు అంత నమ్మకం అయిపోయింది. పుట్టల పాలు పోసి కనుడు మా ఆచారం కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఇట్లనే చల్లగా ఉండాలని, ఎప్పుడు ఇట్లనే నాగదేవతకు పూజ చేసుకుంటూ ఉండాలని మేము కోరుకుంటున్నామండి. ఇక్కడ సంతాన నాగమ్మ గుడి ఉంది. ఏకచక్రేశ్వర్ కాలనీలో బాగా మంది పూజ చేస్తారు. అన్నదానం కూడా అయిపోతుంది. ఎన్ని సంవత్సరాల నుంచి కలకల ఆడుతుంది నాగపంచమి. పాలు పోస్తారు, పేలాలు వేస్తారు, వెండి నాగాలు వేస్తారు. ప్రతి సంవత్సరం పూజ ఘనంగా జరుగుతుంది. అన్నీ ఏం మొక్కినా అది నాగమ్మ తీరుస్తుంది. సంతాన నాగమ్మ మాకు బాగా ఇది చేస్తుంది అన్నట్టు ఉన్నది. ప్రతి సంవత్సరం మనము ఈ దేవత మంచిది, నాగదేవ కూడా మంచిది. ప్రతి సంవత్సరం వచ్చి మనం ఇక్కడ పూజ జరుపుతున్నాము. మనకు సుఖంతో ఉంచుతున్నాడు దేవుడు. నాగదేవత దయతో మనం ఇక్కడ వస్తున్నాం. నాగదేవత దయతో ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నాం. ఇక్కడ సంతాన నాగమ్మ తల్లి టెంపుల్ దగ్గర మనం కోరికలు నెరవేరడానికి ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ పుట్టలో పాలు పోసి మన కోరికలు నెరవేరడానికి కోరికలు తీరుస్తుంది అమ్మవారు. చాలా ఏండ్ల నుంచి